ఆదాము మరియు హవ్వ ఏదెన్ తోటను విడిచిన తర్వాత దేవుడు వారికి జీవితాన్ని కొనసాగించే అవకాశం ఇచ్చాడు. కాలం గడిచింది. హవ్వకు ఒక కుమారుడు పుట్టాడు. ఆమె ఆనందంతో యెహోవా సహాయంతో నేను ఒక మనిషిని కన్నాను అని చెప్పి అతనికి కయ్యూను అని పేరు పెట్టింది. కొంతకాలానికి మరో కుమారుడు పుట్టాడు. అతనికి హేబేలు అని పేరు పెట్టారు. సో ఇద్దరు పెరిగారు. కయ్యూను భూమిని సాగు చేసి పండించేవాడుగా తయారయ్యాడు. అతని జీవితం పొలాలు, విత్తనాలు, పంటలతో నిండి ఉండేది. హేబేలు గొర్రెల కాపరి అయ్యాడు. అతడు తన గొర్రెలను ప్రేమతో చూసుకునేవాడు. అతని మనసు సున్నితంగా దేవుని వైపు మొగ్గు చూపేది. కాలం గడిచింది. ఒకరోజు దేవునికి అర్పణ చేయాలనే ఆలోచన ఇద్దరి హృదయాలలో కలిగింది. కయ్యూను తన పొలంలో పండిన ఫలాలను తీసుకొని దేవునికి అర్పణగా తీసుకొచ్చాడు. హేబేలు తన గొర్రెలలో మొదట పుట్టిన గొర్రెను, దాని కొవ్వుతో కూడిన ఉత్తమ భాగాన్ని తీసుకొచ్చాడు. దేవుడు హేబేలు అర్పణను చూశాడు. అతని హృదయాన్ని చూశాడు. ప్రేమతో విశ్వాసంతో ఇచ్చిన అర్పణగా అది ఆయనకి ఇష్టమైంది. దేవుడు హేబేలును మరియు అతని అర్పణను స్వీకరించాడు. కానీ కయ్యూను మరియు అతని అర్పణను దేవుడు స్వీకరించలేదు. అది చూసి కయ్యూను మనసు కుంగిపోయింది. అతని ముఖం వాడిపోయింది. అతని లోపల కోపం, అసూయ నెమ్మదిగా పెరగడం మొదలయ్యాయి. అప్పుడు దేవుడు కయ్యూనుతో మాట్లాడాడు. నీవెందుకు కోపడుతున్నావు? నీ ముఖం ఎందుకు వాడిపోయింది? నీవు మంచి చేస్తే నేను స్వీకరించరా? నీవు మంచి చేయకపోతే పాపము నీ తలుపు వద్ద పొంచి ఉంది. అది నిన్ను ఆక్రమించాలనుకుంటుంది. కానీ నీవు దానిపై ఆధిపత్యం కలిగి ఉండాలి అని మాట్లాడాడు. కానీ కయ్యూను దేవుని మాటలను పట్టించుకోలేదు. అతని హృదయంలోని అసూయ మరింత బలపడింది. అతడు హేబేలును పొలానికి రావాలని పిలిచాడు. ఇద్దరు కలిసి నడుస్తూ మాట్లాడుకుంటూ పొలంలోకి వెళ్ళారు. అక్కడ అకస్మాత్తుగా కయ్యూను తన కోపానికి లోనయ్యాడు. తన సహోదరుడైన హేబేలుపై చెయ్యి ఎత్తాడు. ఆ క్షణంలో ఒక అమాయక ప్రాణం పోయింది. ఇది మానవ చరిత్రలో జరిగిన మొదటి హత్య. హేబేలు మౌనంగా నేలపై పడిపోయాడు. ఆ భూమి అతని రక్తాన్ని త్రాగింది. దేవుడు మళ్ళీ కయ్యూను పిలిచాడు. నీ సహోదరుడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. కయ్యూను అహంకారంతో, భయంతో నాకు తెలియదు, నేను నా సహోదరుడికి కాపలాదారుడునా అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు దేవుడు గంభీరంగా అన్నాడు, నువ్వు ఏం చేశావు? నీ సహోదరుని రక్తస్వరం నేల నుండి నాకు మొరపెడుతుందని చెప్పాడు. దేవుడు కయ్యూను శిక్షించాడు. నీ సహోదరుని రక్తాన్ని త్రాగిన ఈ భూమి ఇక నీకు పంట ఇవ్వదు. నీవు భూమిపై తిరుగుడి జీవిగా, వలసా జీవిగా ఉండాలి. అది విని కయ్యూను భయంతో కూలిపోయాడు. నా శిక్ష నా సహనానికి మించి ఉంది. ఎవడు నన్ను చూస్తే నన్ను చంపేస్తాడు అని మొరపెట్టుకున్నాడు. చాలా బాధపడ్డాడు. అప్పుడు దేవుడు అతనిపై కరుణ చూపించాడు. కయ్యూను చంపేవాడికి 7 రెట్లు ప్రతీకారం జరుగుతుందని చెప్పి కయ్యూనుపై ఒక గుర్తు పెట్టాడు. ఆ గుర్తు అతన్ని రక్షించే గుర్తుగా నిలిచింది. కయ్యూను దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయాడు. అతడు నోదు దేశంలో నివసించసాగాడు. ఒంటరిగా తన తప్పును మోసుకుంటూ జీవితాన్ని కొనసాగించాడు. సో హేబేలు కథ అక్కడితో ముగిసినా అతని విశ్వాసం దేవుని దృష్టిలో నిలిచిపోయింది. కయ్యూను కథ మనుషులకు ఒక హెచ్చరికగా నిలిచింది. ఈ కథ మనకు చెప్పేది ఒకటే, దేవుడు మన అర్పణలను కాదు, మన హృదయాలను చూస్తాడు. అసూయను పెంచుకుంటే అది పాపంగా మారుతుంది. పాపం మనల్ని ఆక్రమించకముందే మనం దానిపై ఆధిపత్యం కలిగి ఉండాలి. దేవుడు ప్రేమ కోరుకుంటాడు, విశ్వాసం కోరుకుంటాడు. హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించే వారిని ఆశీర్వదిస్తాడు. ఈ కథ మన జీవితాలకు ఒక అద్దం వంటిది. మనం కయ్యూనులా మారుతున్నామా లేదా హేబేలులా దేవుని ఇష్టానికి జీవిస్తున్నామా? ఈ నిర్ణయం ప్రతిరోజు మనమే తీసుకోవాలి.